బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాజకీయం మరిన్ని మలుపులు తిరగబోతుందా? అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇటీవలి కాలంలో అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల విషయంలో చేస్తున్న వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? మొన్నటికి మొన్న తిరుపతిలో అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల జీతాల విషయంపై హాట్ కామెంట్స్ చేశారు. చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న ఒక స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మీరు ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా. ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్. ఒక ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని క్లాప్స్ కొట్టండి అమ్మా. కొంచెం ఇయర్లీ దే రన్నింగ్ ఫర్ 35 days, 45 days. It is not correct, sir. At least 60 days for a year. In all states assembly must run. That is, please take necessary action and give directions to all assemblies అని చెప్పి ఈ సందర్భంలో స్పీకర్ గారిని మనస్ఫూర్తి. ఇక నిన్న సైతం విజయవాడలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇదే అంశంపై మాట్లాడారు. చిన్న ఉద్యోగులు ఎక్కువ రోజులు జాబ్కు రాకపోతే పనిష్మెంట్ ఇస్తుంటే మరి ఎమ్మెల్యేలపై చర్యలు ఉండవంటూ ఆయన ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి? ఎవరా ఇస్తారు కదా. అప్పటికీ వినకపోతే జీతం కట్ చేస్తారు కదా. అప్పటికి వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలండి? ఎమ్మెల్యేకి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? వాళ్ళ డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలా. మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను. అది తప్పు కాదా? మరి ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా. అంచేత మీరందరూ కూడా ఆలోచించండి. సరే, ప్రభుత్వం మాట పక్కన పెట్టండి. ప్రెస్ వాళ్ళ ముందు చెప్తున్న మాట, నేను చెప్పిన మాటలో వాస్తవం ఉందా లేదా, న్యాయం ఉందా లేదా, పని చేయని వాడికి నెలకి జీతం తీసుకునే అర్హత ఉందా లేదా, ఈ మాట ప్రెస్ ద్వారా ప్రజలను అడగండి. ప్రజల ఒపీనియన్ తీసుకోండి. ప్రజల ఒపీనియన్ తీసుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉద్యోగస్తులు రెడ్డికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. సో ఏదైతే అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మరి వారికి పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా? ఎవరిని ఉద్దేశించి కూడా ఈ వ్యాఖ్యలు చేస్తారనుకోవచ్చు? అట్లా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రారంభమైన దగ్గర నుంచి, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు 4 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగే, తాజాగా రేపటి నుంచి మరొకసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మొదటి రోజు మాత్రమే వస్తున్నారు, తర్వాత డుమ్మా పడుతున్నారు. వారికి సరైన బలం లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ వాదన చెప్తుంది. మరోవైపు శాసనసభకు రాకుండా శాసన మండలికి మాత్రం వాళ్ళకి అక్కడ బలం ఉందని చెప్పి అక్కడ తరచూ అసెంబ్లీ మండలి సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి కావచ్చు, స్పీకర్ నుంచి కావచ్చు, డిప్యూటీ స్పీకర్ నుంచి కావచ్చు, వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి రావాలని చెప్పి ఆహ్వానం పలికిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ వారి తీరులో ఏమాత్రం కూడా మార్పు రాకపోవడంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇటీవల కాలంలో తీవ్రస్థాయి ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న ఆయన తిరుపతిలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పని చేయని వారికి జీతం ఎందుకు ఇవ్వాలి అనేది తన ప్రధానమైన ఏజెండా. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ఇంట్లో కూర్చుంటే జీతాలు ఎందుకు ఇవ్వాలి, తద్వారా ప్రజల సొమ్ము, ప్రజల
ధనం వృధా అవుతుంది కదా, ప్రజలు కట్టే ట్యాక్సులు పన్నుల రూపంలోనే ఎమ్మెల్యేలకు జీతభత్యాలు వస్తున్నప్పుడు ఎందుకు వారు అసెంబ్లీకి రారు, ఎందుకు అసెంబ్లీకి రాకుండా డుమ్మా కొడుతున్నారు? ఇటువంటి వ్యక్తులపై ప్రజల్లో చర్చ జరగాలి, ప్రజలు ఒక అభిప్రాయాన్ని తీసుకోవాలని చెప్పి కూడా అచ్చెన్నాయుడు ఒక సూచన అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా సస్పెన్షన్ వేయటమా లేకపోతే వారికి జీతాలు కట్ చేయటమా అనే దానికి సంబంధించి ఈ శాసనసభలోనే నిర్ణయం తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే తరచుగా ఇటీవల కాలంలో అయ్యన్న పాత్రుడు ఇదే అంశాన్ని లేవనెత్తడం, ప్రజల్లో చర్చ జరగాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా రానున్న శాసనసభ అంటే రేపటి నుంచి జరగబోతున్న శాసనసభ సమావేశాల్లో అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు, ప్రధానంగా ఇక అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు. సో ఈ ఎమ్మెల్యేల పట్ల ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏమి చేయాలి అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం, అలాగే ఇటు అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన శాఖ కీలకంగా చర్చలు జరుగుతుంది. దానికి సంబంధించి ఈ సమావేశంలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రాని వారికి జీతం ఎందుకు ఇవ్వాలంటూ కూడా క్వశ్చన్ చేస్తారు. మరి ఇప్పటికైనా వైసీపీ తీరు మార్చుకుని రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు వస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాలి. మరి ఇప్పటికైనా అసెంబ్లీలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయనేది కూడా రేపు